నమస్తే జిల్లా వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోను రూపొందించాం. కొయ్యలగూడెంలో జరిగిన వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న సీఎం జగన్ ను మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపు. ప్రజా సమస్యల పరిష్కారం కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సతీమణి సొంగ విజయ వెల్లడి. మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలపై యువత పోరాటాలకు సిద్ధం కావాలి. కార్మిక సంఘాల నాయకులు పిలుపు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి 12 అంశాలతో టీడీపీ జనసేన మేనిఫెస్టోను రూపొందించినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కొయ్యలగూడెంలో నిర్వహించిన వారాహి విజయయాత్రలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీ జనసేన ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. అదేవిధంగా పోలవరం చింతలపూడి నియోజకవర్గాల కూటమి అభ్యర్థులను పరిచయం చేసి వారి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోలవరం చింతలపూడి ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల సంక్షేమం, పోలవరం ప్రత్యేక జిల్లా ఏర్పాటు వంటి అంశాలపై ప్రధాని మోడీతో చర్చించి ప్రజలకు మేలు జరిగేలా కృషి చేస్తామన్నారు. ప్రజా సంక్షేమానికి తను బాధ్యతగా తీసుకుంటానని చెప్పారు. కావున ప్రజలు కూటమి పార్టీలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు, కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్, పోలవరం అభ్యర్థి చిర్రి బాలరాజు, చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. మన కూటమి మేనిఫెస్టోని విడుదల చేశాం. మీ భవిష్యత్తు కోసం నేను చంద్రబాబు గారు మాట్లాడుకున్నప్పుడు వారికి ఒకటే చెప్పాం, షణ్ముఖ వ్యూహం జనసేనది కూడా ఉండాలి. సూపర్ 6 రెండు కలిపి దాదాపు 12 అంశాలను కీలకంగా చేశాం. యువతకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు, నెలకి నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు, 19 సంవత్సరాల నుంచి వచ్చిన 59 సంవత్సరాల వరకు ప్రతి ఇంటికి, ముఖ్యంగా మహిళల కష్టాలు తెలిసాం కాబట్టి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. అలాగే సూపర్ 6 షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఇంటింటికి కుళాయి ప్రధానమంత్రి పథకం ఉంది. ఆ పథకం కింద ప్రతి ఇంటికి రక్షిత నీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్. పేదలని నేను కోరుకున్నా, ఇది షణ్ముఖ వ్యూహంలో నేను చెప్పింది, పేదలని సంపన్నులుగా చేసే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ లో పథకాలు. ఈ పథకం కింద యువతకి 10 మందికి ఉపాధి కల్పించే ఒక వ్యాపారం పెట్టుకుంటే సబ్సిడీ కింద దాదాపు ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది. ముఖ్యంగా యువతకి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తాం. ఉత్తరాంధ్ర, కోస్తా రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకి ప్రత్యేకమైన ఎంప్లాయ్మెంట్ జోన్ ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా మీరు సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేదంటే స్టేట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా మీకోసం డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తాం. బీసీలకి రాజకీయ ప్రాధాన్యత, స్థానిక సంస్థల్లోనూ నామినేటెడ్ పదవుల్లోనూ 34% రిజర్వేషన్, చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. ముఖ్యంగా బీసీ కులాల్లో సంఖ్యాబలం లేని కులాలకి, పోటీ చేయలేని వర్గాలకి నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తాం. ముఖ్యంగా బీసీల ఆర్థిక అభివృద్ధికి 140 కులాల పైన ఉన్నాయి. వాటికి సంబంధించి దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు ఇస్తాం. అలాగే యాదవ కురబ సమాజానికి చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రీఎంబర్స్ చేస్తాం. నాయి బ్రాహ్మణ సమాజానికి, దేవాలయాల్లో పనిచేసే వారికి 25,000 గౌరవ వేతనం కల్పిస్తాం. గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ ఉంటుంది. వడ్డెర కులాలకి క్వారీల్లో 15% రిజర్వేషన్ ఉంటుంది. రజక సామాజిక వర్గానికి ధోబీ ఘాట్ల నిర్మాణాలకి ప్రోత్సాహం, విద్యుత్ ఛార్జీలు రాయితీ. మత్స్యకారులకి 20,000 రూపాయలు, విరామ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సాయం. జీవో 217 రద్దు చేస్తాం. ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అదనంగా కాపుల సంక్షేమం కోసం కనీసం వచ్చే 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి కాపు సామాజిక వర్గం తాలూకు సాధికారత అభివృద్ధి కోసం చర్యలు చేపడతాం. కాపు భవనాల నిర్మాణాలను తొందరగా పూర్తి చేస్తాం. కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి స్వయం ఉపాధి ప్రాధాన్యత ఇస్తాం. అలాగే అగ్రవర్ణాల పేదల సంక్షేమానికి, ముఖ్యంగా రిజర్వేషన్లు, ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకి, రెడ్డి సామాజిక వర్గం కానీ, క్షత్రియ సామాజిక వర్గం, బ్రాహ్మణ, వెలమ,
ఇలాంటి అగ్రవర్ణాల్లో ఉండే పేదలకి ప్రత్యేకంగా 10% ఆర్థికంగా వెనుక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తాం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సర్వే చేసి ఏ కులం ఇంకా వెనుకబడి ఉందో వారికి ప్రాధాన్యత కల్పిస్తాం. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని రాబోతున్న కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. స్వీయ నియంత్రణ అలా 70% మంది ప్రజలు కోరుకుంటే అక్కడ సంపూర్ణంగా మద్యాన్ని నిషేధించాలనేదే కూటమి ప్రభుత్వం తాలూకు అభిప్రాయం. అందుకనే మద్యాన్ని తిరిగి పాత ధరలకే తీసుకురావాలి. పంచాయతీలకి మేము వచ్చి ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని నేరుగా కూటమి ప్రభుత్వం పంచాయతీలకే అందిస్తాం. పంచాయతీరాజ్ వ్యవస్థకి పూర్వ వైభవం కల్పిస్తాం. స్థానిక పాలనకు ఊతమిస్తాం. పంచాయతీరాజ్ ప్రాజెక్టుల ప్రతిపాదనల కోసం బడ్జెట్ లో 5% కేటాయిస్తాం. న్యాయవాదుల కోసం దాదాపు స్టైఫండ్ నెలకి 10,000 రూపాయలు, జూనియర్ న్యాయవాదులకి శిక్షణకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాం. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా పరిశ్రమలు రావాలి. ముఖ్యంగా మనకి పోలవరం గాని ఇక్కడ మనకి ఉద్యాన పంటలు అభివృద్ధి చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలి. వాటన్నిటినీ చేసి పెడతాం. గాజు గ్లాస్ గుర్తు మీద మన చిర్రి బాలరాజు గారికి, సైకిల్ గుర్తు మీద మన పుట్ట మహేష్ యాదవ్ గారికి, రోషన్ కుమార్ చింతలపూడి నియోజకవర్గం సైకిల్ గుర్తు మీద వారికి మనస్ఫూర్తిగా మీరు ఓట్లేసి మీ భవిష్యత్తు కోసం నిలబడి నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, మీరు నా కోసం, నేను మీకోసం. జై టీడీపీ, జై బీజేపీ, జై జై జనసేన. ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్న సీఎం జగన్ ను మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 11వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ ఉగ్గం దుర్గా ప్రసాద్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కాసర తులసిరెడ్డి మాట్లాడుతూ తన తండ్రి బాటలో నడుస్తూ ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కావున మరలా ఆయనను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ వారి ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిట్కల అచ్యుతరామయ్య, నాయకులు మేడవత్పు విద్యాసాగర్, బత్తిన చిన్న, ముప్పిడి శ్రీనివాస్, గూడపాటి రాధాకృష్ణ, వీరవల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గడప గడపగా తిరుగుతున్నామండి. ఇలాగా వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా మీరు రావక్కర్లేదమ్మా, మేము ఓట్లు వేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా పథకాలు ఇచ్చారని చెప్తున్నారు, మీరు రావక్కర్లేదమ్మా ఓట్లు వేస్తామని అంటున్నారు. అమ్మఒడి కానీ, చెయ్యూత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున పేదలను లక్షాధికారులను చేశారు. మాట ఇచ్చారంటే మడం తిప్పరు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చారంటే చేస్తారు. తండ్రి ఒక అడుగు ఎదరకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ఎదరకేసి ప్రజలకు న్యాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మంచి చేశారో, ఎవరు చెడు చేశారో మీకు తెలుసమ్మా. అక్కజెళ్ళందరికీ కూడా, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుని సీఎం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో 11వ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు, మా తోటి కౌన్సిలర్లు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ భారీ మెజార్టీతో సీఎం చేయాలనే ఉద్దేశంతో చంద్రపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయరాజు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు సునీల్ కుమార్ యాదవ్ గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వారికి వారు సొంతంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడటం జరుగుతుంది. ఈరోజు మనం గడప గడపకి వెళ్తున్నాము ప్రచారానికి. ప్రతి ఇంట్లో కూడా మంచి స్పందన వస్తుంది. జగనన్నకే మా ఓటు అని అందరూ అంటున్నారు. ఈరోజు నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు జగనన్న. అమ్మఒడి పెంచారు.
అలాగే కాపు నేస్తం కానీ చేయూత కానీ అన్ని పథకాలు పెంచారు. అలాగే మన పథకాలన్నీ కూడా అందుకుంటున్నవారు కృతజ్ఞతతో జగనన్నకే మా ఓటమ్మ మీరు రావక్కర్లేదు, మేము లబ్ధి పొందుతున్నాం కాబట్టి ఆయనకి మళ్ళీ మేము అధికారంలోకి తీసుకొస్తామని అందరూ అంటున్నారు. అలాగే మళ్ళీ మన జగనన్నని సీఎం చేసుకోవాలని అమ్మ మీరందరూ మళ్ళీ మేము చేసాం కాబట్టి మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాం. అడిగే హక్కు మాకుంది కాబట్టి మిమ్మల్ని మీరు కూడా దయించి జగనన్నను మరొకసారి సీఎం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి అని కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సతీమణి సొంగ విజయ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 2వ వార్డు 25వ వార్డులలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో రోషన్ కుమార్ సతీమణి విజయ తండ్రి రాజారత్నములు పాల్గొన్నారు. కూటమి నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా సొంగ విజయ చిట్టిపోయిన రామలింగేశ్వరరావులు మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీల మేనిఫెస్టో పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళుతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోషన్ కుమార్ గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఆడపడుచు మీ ముందుకు మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు అడగడానికి మీ ముందుకు వచ్చారు. విజయవంతురాలు మర్చిపోద్దండి, మన తెలుగింటి ఆడపడుచు మీ ముందుకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఓటు అడుగుతున్నారండి. మర్చిపోద్దండి. సైకిల్ 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 మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్రను సైకిల్. మీ ఇంటి బిడ్డ ఈ రోజు మన మధ్యలోకి వచ్చి అన్నా అంటే ఉన్నా అనేటువంటి వ్యక్తి మరి అఖండ మెజారిటీతో రోషనన్నను అసెంబ్లీకి పంపిస్తాం. మహేష్ కుమార్ పంపిస్తాం. మన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం, ఆలోచిద్దాం. చంద్రపూడి మార్పు కోసం ఈ ఎలక్షన్లో మీరు ఈవీఎం విషయంలో ఉన్నటువంటి సైకిల్ గుర్తుపై సొంగ రోషన్ కుమార్ సైకిల్ గుర్తుపై ఉంటుంది. నేను సైతం అంటూ ముందుకు నడుస్తూ మనం 10 మందితో కలిసి ఆ 10 మీ ఇంటి బిడ్డ విజయ సొంగ గారు మన చింతపూడి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి సతీమణి మన మధ్యలో ఉన్నారమ్మా. అక్క మీ మధ్యలోకి వచ్చారు, తల్లి మీ మధ్యలోకి వచ్చారు. మీ మార్పు కోరితే మీరు మెజారిటీతో గెలుపుతాం. మన రోజులందరూ అందరికీ నమస్కారం. మన మధ్యలో మన చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థి గారైనటువంటి నమస్తే అండి. ఈరోజు జంగారెడ్డిగూడెంలో వార్డ్ 2 వార్డ్ 25 మేము డోర్ టు డోర్ చేసామండి. ప్రజల స్పందన చాలా బాగుంది. అందరు సపోర్ట్ చేస్తామని చెప్తున్నారండి. రోషన్ గారికి సపోర్ట్ చేసి మెజారిటీతో గెలిపిస్తామని చెప్తున్నారండి. గతంలో 80% ఆఫ్ వర్క్స్ ఇక్కడ అంతా కంప్లీట్ చేశారండి. ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ రోషన్ గారు వస్తే మిగతాది కూడా మేము కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున సొంగ రోషన్ కుమార్ గారి ప్రచార యాత్రలో భాగంగా జంగారెడ్డిగూడెం 2వ వార్డు మరియు 25వ వార్డులో ఆయన తరఫున శ్రీమతి విజయ్ గారు పర్యటిస్తున్నారు. వారికి ప్రజలు బ్రహ్మరథం పడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాకు ఎంతో మేలు జరిగింది, దాన్ని మీరు కొనసాగిస్తారని మీ వెనకే మేమంతా మద్దతుగా నిలుస్తామని తెలియజేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తాం. చాలా ఆనందంగా మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 138వ మేడేను ఘనంగా జరిపారు. పట్టణంలోని పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద నుంచి ఆర్టీసీ డిపో సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సిఐటియు పట్టణ కార్యదర్శి ఎస్కే సుభాష్ని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు పి సూర్యారావు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నములు మాట్లాడుతూ మేడే యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మేడే స్ఫూర్తితో ప్రతి కార్మికుడు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిహెచ్ మాణిక్యాలరావు, జి బాలరాజు, జి విమల, కె సుబ్బాయమ్మ, జి విజయ తదితరులు పాల్గొన్నారు. Hey!
ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం 138వ కార్మిక దినోత్సవం 1886లో అంతకుముందు ఉన్న పని గంటలు ఏదైతే 18 గంటలు 20 గంటలు పనిదినం దాన్ని 8 గంటల పనిదినం చేయాలని వీరోచితంగా అమెరికాలోని షికాగోలో సాగించిన పోరాటంలో అసలు బాసిన కార్మికుల నెత్తురు నుంచి తీసిన జెండా ఈ ఎర్ర జెండా. మరి ఆ రోజు నుంచి ఆ కార్మికుల త్యాగ ఫలితంగా 8 గంటల పనిదినం సాధించుకోవడం అనేది జరిగింది. ఈ కార్మిక చట్టాలు ఏవైతే సవరించబడిందో వాటిని మళ్ళీ తిరిగి ఈ దేశంలో 36 కార్మిక చట్టాలు సాధించే వరకు ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గం అంతా ఐక్యంగా పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. ఈ రోజు 138వ మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులకు, దేశంలో ఉన్నటువంటి కార్మిక కర్షక రైతులకు, ఉద్యోగులందరికీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ అసహాయ కార్మిక సంఘం CI2 కార్మిక సంఘాల తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలో తప్పని మన కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతూనే ప్రజా సమస్యలపైన మనం జరుగుతూనే ఉన్నాం, పోరాడుతూనే ఉన్నాం. ఇదే సందర్భంలో ఈ రోజు మేడే మన ముందుకు వచ్చింది. ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి కార్మికుల హక్కుల కోసం, రైతులు వ్యవసాయ కూలీల హక్కుల కోసం మనం పనిచేయవలసిన అవసరం ఉంది. అందుకని ఈ రోజు నాడే మేడే జరుపుకుంటా ఉన్నాం. కార్మికులు మరింత గట్టిగా వారి చట్టాల కోసం పనిచేయాలి, రైతులు వారి చట్టాల కోసం పనిచేయాలి, వ్యవసాయ కార్మికులు వాళ్ళ కూలీ రేట్లపై పనిచేయాలనే ఉద్దేశంతో ఈ రోజు నాడు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు కోరిక మేరకు పోలవరం నుండి జనసేన అభ్యర్థి పోటీలలో ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కొయ్యలగూడెంలో జరిగిన వారాహి విజయయాత్ర సభలో కరాటం రాంబాబుతో ఉన్న సాన్నిహిత్యాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందు నుంచి తనకు కరాటం రాంబాబుతో పరిచయం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు ముందుకు కదలడానికి కరాటం రాంబాబు కుటుంబ సభ్యులు చేసిన భూ విరాళమే కారణమన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు న్యాయం చేయడమే కరాటం రాంబాబు కోరిక అని పవన్ కళ్యాణ్ తెలిపారు. కూటమి పార్టీల అధికారంలోకి వస్తే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్, పోలవరం అభ్యర్థి చిర్రి బాలరాజు, చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. కరాటం రాంబాబు గారు నాకు సినిమాలోకి కానీ ఆల్మోస్ట్ నాకు సినిమాలోకి రాకముందు ఎక్కువ తిరిగేవాడిని. ఇక్కడ బుట్టాయిగూడెం, మనకి పోలవరం, ఈ అడవులంటే సరదా కాబట్టి పచ్చటి చెట్లు ఎలా ఉంటాయి, జంతువులు ఎలా ఉంటాయి తిరిగేవాడిని ఇక్కడ అంతా. నాకు కరాటం రాంబాబు గారు అలా పరిచయం. నాకు ఆయన అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏజెన్సీ టైగర్ అని పిలుస్తారు. ఇందాక ఆయన చెప్పినట్టుగా నాయనమ్మ గారి ఊరు, ఈ ప్రాంతానికి ఆయన కుటుంబం ఎంతో చేశారు. హాస్పిటల్స్ కానీ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, ఆయన ముఖ్యంగా గిరిజన ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు మర్చిపోలేవు. ఎక్కడ కష్టం ఉన్నా రాంబాబు అన్న ఒక్క మాట మాట్లాడితే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా బయటకు వచ్చి నిలబడే వ్యక్తి. 2019లో కూడా నాకు ఆశీర్వచనాలు ఇచ్చారు. 2014 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకి నేను చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా ఇష్టం. ఆయన నాకు ఎప్పుడు భుజం తట్టి బాగుండాలని కోరుకునే వ్యక్తి. మొట్టమొదటిసారి వామపక్ష ఉద్యమాల నుంచి క్రియాశీలక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు వెళ్లి ఈ రోజున మొట్టమొదటిసారి ఆయన ఇంట్లో కూర్చొని, పడకుర్చీలో కూర్చొని సలహాలు ఇవ్వాల్సిన వయసులో ఆయన వచ్చి ఈ రోజు ఈ సభకి వచ్చి నిలబడ్డారంటే నిజంగా ఈ సభకి ఒక కిరీటం లాగా ఉంది ఆయన వచ్చిన విధానం. పోలవరం ముందుకు కదిలింది అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటిసారిగా ఆయన కుటుంబం నుంచి, ఆయన నుంచి పోలవరం ప్రాజెక్టుకి 110 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన వ్యక్తి కరాటం రాంబాబు గారు. ఈ రోజున ఇన్ని వేల ఎకరాలు అందరూ స్వచ్ఛందంగా ఇచ్చారంటే ఆయన మొట్టమొదటి వేసిన అడుగు. ఈ రోజున ఎప్పుడు బయటికి వచ్చేవారు కాదు ఆయన. క్రియాశీలక రాజకీయాల నుంచి నేను రాను కళ్యాణ్, నన్ను ఎప్పుడు కళ్యాణ్ అని పిలుస్తారు. నేను రాను కళ్యాణ్ గారు, నేను ఎప్పుడు రాను. ఒకటే బాధ ఉండిపోయింది, నా కోసం గిరిజన ప్రాంతాల నుంచి అందరూ కూడా ఒక్క నా మాట చెప్తే అందరూ కదిలిపోయి నేను 110 ఎకరాలు ఇచ్చి నేను చాలా మందిని, వేలాది మందిని కన్విన్స్ చేశాను. నేను అరే పోలవరం ప్రాజెక్టు మనకి రాష్ట్రానికి మంచిది, విద్యుత్ కానీ అటు మిగతా రాష్ట్రాలకు కానీ మొత్తం రాష్ట్రం మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దాదాపు డైరెక్ట్ గా 30 లక్షల ఎకరాలు. అలా కాకుండా అటు ఎటు సైడ్ మన రాయలసీమకు కూడా పోలవరం నిండితేనే రాయలసీమకి మిగతా ప్రాజెక్టుల నుంచి నీళ్ళు వెళ్తాయి. ఏది చూసుకున్నా సరే పోలవరం కీలకమైపోయింది. అలాంటి పోలవరం ఈ రోజున దాదాపు 1,60,000 మంది నిర్వాసితులుగా గుర్తించాం. ఈ రోజున గుర్తించిన కేవలం 7,000 మందికి మాత్రమే
సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 1,60,000 ఎక్కడ, 7,000 మందికి పునరావాస కార్యక్రమం ఎక్కడ. నాకు కరాటం రాంబాబు గారు ఒకటే చెప్పారు, పట్టి నువ్వేం చేస్తావో తెలియదు కళ్యాణ్ గారు, నువ్వు వచ్చి పోలవరం జనసేన తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలో కూడా ఇదే చెప్పారు. నీకు ప్రధానమంత్రి గారితో సాన్నిహిత్యం ఉంది, మా కష్టాలు నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి ఆయన దగ్గర చెప్పగలవు. 1,60,000 మంది నిర్వాసితులు బాధను చెప్పగలవు. ఇది కష్టపడి పనిచేద్దాం. నువ్వు పోలవరం జనసేనకు తీసుకుంటే అటు గోపాల్ నగరం కానీ, మనకి కొవ్వూరు కానీ, మిగతా ఏదైనా సరే మిగతా గ్రామాల్లో మొత్తం కూర్చొని మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాం. నువ్వు పోలవరం మటుకు మీరు చేసుకొని తీరాలి, మీరు నిలబడాలి అంటే నేను అన్ని ఆలోచించి పెద్దలు, పిన్నలు, యువతులు, యువకులు మీరందరూ ఉన్నారు, మీ భవిష్యత్తుకి అండగా ఉండాలని చెప్పి ఈరోజు నేను పోలవరం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నాం. చిర్రి బాలరాజు గారు గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. మహేష్ యాదవ్ గారు బలమైన గొంతైంది, వారికి అండగా. కార్మికులు కర్షకుల సంక్షేమానికి టీడీపీ, జనసేన, బీజేపీ అధినేత కృషి చేస్తారని టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు తెలిపారు. కార్మికులు కర్షకుల సంక్షేమానికి టీడీపీ, జనసేన, బీజేపీ అధినేతలు కృషి చేస్తున్నారని, కావున రాబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కార్మికులు కర్షకులు సహకరించాలని టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎన్డీఏ కూటమి ఎన్నికల కార్యాలయంలో మేడే వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పరిమి సత్తిపండు మాట్లాడుతూ కార్మికులు కర్షకుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి పార్టీల అధినేతలు తీసుకున్న చర్యలను వివరించారు. రాబోయే ఎన్నికలలో ఏలూరు ఎంపీగా పుట్టా మహేష్, చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ లను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప దినం, అంటే మేడే. ముఖ్యంగా మన ప్రపంచంలో, అందులోనూ భారతదేశంలో మేడే అంటే కార్మిక దినోత్సవం. మన దేశం అంతా కూడా కార్మిక సోదరులు, కర్షక సోదరుల ఫలితమే మన దేశ ఫలితం. ఈ కార్మికులని, కర్షకుల్ని కడుపులో పెట్టుకుని చూసిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆరి కడుపులో నుంచే పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి కూడా కార్మికులన్నా, కర్షకులన్నా ఆయన ఒక మంచి మార్గాన్ని సూచించి ఈ రోజున కర్షక సోదరులు అవనండి, కార్మిక సోదరులు అవనండి, అలాగే రాజకీయం అంటే ప్రజలకు తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఈ కార్మికుల్ని, కర్షకుల్ని మన దేశ ప్రధాని నిజంగా అంకిల్ చెప్పారు, ఆయన నిరుపేదల్ని ఒక స్థాయికి, అంటే పెద్ద స్థాయికి తీసుకురాకపోయినా వాళ్ళ సరిపడ స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి మోడీ గారు. అదేవిధంగా కార్మికులు అంటే సినిమా కార్మికులు అవనండి, ఏ కార్మికులు అవనండి, మంచి మనసున్న మనిషి, కార్మికులు, కర్షకులు అంటే ఇష్టపడే మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు కలయికతో ఏర్పడినదే ఎన్డీఏ పార్టీ. మరి ఈ రోజున నేను 2 చేతులతో నమస్కరించి కార్మిక సోదరులకి, కర్షక సోదరులకి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మన దేశానికి ఎన్డీఏ పార్టీ ఎంత అవసరమో మన రాష్ట్రానికి కూడా కూటమితో కూడిన తెలుగుదేశం పార్టీ, జనసేన విజయం కూడా అంత అవసరం. ఇది మీరు కూడా అర్థం చేసుకుని ఈరోజు మేడే శుభాకాంక్షలతో పాటు మీరు కూడా ఆలోచించి ఈ కూటమిని గెలిపించాలి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్,
శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే మోడీకి అపరిమితమైన ప్రేమ అని మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు తెలిపారు. మోడీకి అపరిమితమైన ప్రేమ అని, కావున పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు స్పష్టం చేశారు. కొయ్యలగూడెంలో జరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర సభలో కరాటం రాంబాబు మాట్లాడారు. కొయ్యలగూడెం ప్రాంత ప్రజలు తనకు సన్నిహితులనే అన్నారు. పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో పరిశ్రమల నిర్మాణానికి 50 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ కంపెనీలు కూడా మరలా ముందుకు వస్తాయని వివరించారు. కూటమి పార్టీల అధికారంలోకి వస్తేనే ప్రాజెక్టులు పూర్తవుతాయని, కావున ప్రజలు దీన్ని దృష్టిలో ఉంచుకుని ఓట్లు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్, పోలవరం అభ్యర్థి చిర్రి బాలరాజు, చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్లతో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ఊరు మా నాయనమ్మ గారి ఊరు. ఇక్కడ ఉన్న సగం జనం నా స్నేహితుల కొడుకులు, సగం జనం నా చుట్టాలు. ఈ ప్రాంతం అంతా అలాగే చూశాను, ముందు చూస్తాను. ఇవాళ ఎన్డీఏ కూటమికి మీరందరూ ఇంటికెళ్ళి ఆలోచించుకుని మీరు ప్రతి ఒక్కళ్ళు 10 ఓట్లు వేయించాలి. ఎందుకు వేయించాలనుకున్నారు మీరు? మోడీ గారు అంటే ఈయనంటే మోడీ గారికి చాలా ప్రేమ. ఇండస్ట్రీస్ రావాలంటే పోలవరం పూర్తవ్వాలి, చింతలపూడి పూర్తవ్వాలి. ఇవన్నీ పూర్తయి ఇండస్ట్రీస్ రావాలంటే ఆ పోలవరం పూర్తయితే మేము మొదలెట్టినప్పుడు, శంకుస్థాపన చేసినప్పుడు సీఎం గారు దాసరి నారాయణరావు గారితో శంకుస్థాపన చేయించాను. అప్పుడు 50 ఇండస్ట్రీస్కి, శ్రీకాకుళం వరకు 50 ఇండస్ట్రీస్కి అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళందరూ పారిపోయారు. ఈ 5 సంవత్సరాల్లో కాంట్రాక్టులు మార్చి అనేక రకాల ఇబ్బందులు పాలు చేశారు. మీ అందరూ కూడా ఇంటికెళ్ళి ఈ జనసేన, ఈ కూటమి అభ్యర్థులకి బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమాజ అభివృద్ధిలో కార్మికులు, కర్షకుల పాత్ర కీలకమైందని భగత్ సింగ్ యోజన సంఘం అధ్యక్షులు చెరుకూరి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని భగత్ సింగ్ సెంటర్ లో భగత్ సింగ్ యోజన సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకను ఘనంగా నిర్వహించారు. తొలుత భగత్ సింగ్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చెరుకూరి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ మేడే యొక్క విశిష్టతను వివరించారు. అదేవిధంగా కార్మికులు, కర్షకులు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి చిత్తపురి దుర్గేష్, నాయకులు కోనేటి చంటి, గడా సుబ్రహ్మణ్యం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, 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 కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. ఈరోజు మేడే సందర్భంగా కార్మిక, కర్షకులకు అలాగే కష్టజీవులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఈ కర్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, రోజువారీ కూలీ చేసుకుంటూ అందరూ కష్టపడి మరి వాళ్ళ రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పాటులో వాళ్ళు ముందుంటారు. మరి నిత్యం మనకి ఈ అభివృద్ధిలో కానీ మన జీవితంలో కానీ వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మరి మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి, మనం వేసుకునే చెప్పుల దగ్గర నుంచి వాళ్ళు పడే కష్టంలో నుంచే వస్తుంది. కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా మనం గౌరవించి శుభాకాంక్షలు తెలపాల్సిన అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి మరి నివాళులు అర్పించి మరి కార్మిక కర్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. సమైక్య ఉద్యమాలకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కెవి రమణ పిలుపునిచ్చారు.
జంగారెడ్డిగూడెం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో 138వ మేడేను పోరాట దీక్ష దినంగా జరిపారు. పట్టణంలోని ధర్మన్న స్మారక భవనంలో ఐఎఫ్టియు జెండాను డివిజన్ అధ్యక్షులు బోనంగి చిన్నబ్బాయి ఎగరవేశారు. అనంతరం మంచిలి రాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కెవి రమణ, న్యాయవాది యు యేసుబాబులు మాట్లాడుతూ ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు యువత చైతన్యంతో పాటు పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి వెంకట సూరిబాబు, కె సుబ్బారావు, కొలకనూరి శ్రీను, బోనంగి చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు అనుబంధ సంఘాల తరఫున ఈ రోజు జంగారెడ్డిలో మేడే వేడుకలు నిర్వహించాం. ఐఎఫ్టియు కేంద్ర కమిటీ మేడే సందర్భంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి కార్మిక వర్గంపై దాడిని ఖండిస్తూ ఉద్యమించాలని పిలుపునిస్తుంది. అదేవిధంగా అసలు మేడే ప్రాముఖ్యత ఏంటంటే రోజుకి 16 గంటలు 17 గంటలు పనిచేసి ఒక శ్రామికుడు రోజుకి 4-5 గంటలు మాత్రమే నిద్రపోయే సమయంలో కనీసం ఇంటి నుంచి చీకటితో బయటకు వెళ్లి మళ్ళీ అర్ధరాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తన పిల్లలతో ఆడుకునే పరిస్థితి కూడా లేకుండా ఉన్న సమయంలో మొట్టమొదటిసారిగా మానవాళి చరిత్రలో కార్మిక వర్గం తిరగబడి మాకు 8 గంటల పని విధానం కావాలని చెప్పి ఆందోళన చేసింది. ఎందుకని వారు మొత్తం అంతర్జాతీయ కార్మిక వర్గం సమావేశమై నిర్ణయించారు. ఏమిటంటే రోజుకి 24 గంటల సమయంలో 8 గంటలు కుటుంబంతో గడపాలి, 8 గంటలు నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి, 8 గంటలు పని చేయాలని చెప్పి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని మొట్టమొదటిసారిగా 1886లో చికాగో నగరంలో పెద్ద ఎత్తున ఈదుల్లోకి వచ్చి అనేక ఆందోళన చేశారు. దానికి ఫలితంగా 7 అమరులయ్యారు. ఆ తర్వాత అదే ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వచ్చిన తర్వాత అనేక మంది అరెస్టులు, నిర్బంధాలు ఎదుర్కొన్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం అమలైంది. తన తండ్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ వీర వెంకట సుబ్బారావు తెలిపారు. రామకృష్ణ 7వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు సుబ్బారావు జంగారెడ్డిగూడెం పట్టణంలోని అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ పిల్లల ఆశ్రమంలో మధ్యాహ్న భోజనం అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ తన తండ్రిని స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు చేయడం తనకు ఎంతో సంతృప్తిగా ఉందని తెలిపారు. ఈరోజు మిచ్చనవ రామకృష్ణ మా నాన్నగారు 7వ వర్ధంతి సందర్భంగా అమ్మ ప్రేమ సత్య సేవా సంస్థ నుండి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది. బీజేపీ ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని గారపాటి సీతారామాంజనేయ చౌదరి తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన మాజీ సొసైటీ అధ్యక్షులు విజ్జు కృష్ణమూర్తితో కష్టపడి పనిచేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన మాజీ సొసైటీ అధ్యక్షులు విజ్జు కృష్ణమూర్తి బీజేపీలో చేరారు. గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటుగా మరో 20 మంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పారేపల్లి సత్యనారాయణ, చౌటుపల్లి విక్రమ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ చదరంగం పోటీలలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మేడిచెర్ల తన్మయి తృతీయ స్థానంలో నిలిచింది. విజయవాడలో అంతర్జాతీయ స్థాయి రేటింగ్ చెస్ టోర్నమెంట్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలలో అండర్ 15 బాలికల విభాగంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన దివ్యస్ మాస్టర్స్ చెస్ అండ్ అకాడమీ విద్యార్థిని తన్మయి పాల్గొని 3వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమెను చెస్ అకాడమీ డైరెక్టర్ ఏ సరళా మాధవి, రోటరీ సభ్యులు చంద్రశేఖర్, జవ్వాజీ ఉమా వెంకటేష్, కేఎస్ఆర్ కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి తిప్పా భట్ల రామకృష్ణులు అభినందించారు. మేడే స్ఫూర్తిని ప్రతి కార్మికుడు పుణికిపుచ్చుకోవాలని సిపిఐఎంఎల్ రెబల్ స్టార్ జిల్లా కార్యదర్శి జొన్నకోటి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కొయ్యలగూడెం మండలం కానవరం గ్రామంలో సిపిఐఎంఎల్ రెబల్ స్టార్ ఆధ్వర్యంలో మేడేను జరిపారు. ఈ కార్యక్రమంలో డి రంగనాథ్, కాళీబాబు, మడకం రామన్న, లింగాల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోను రూపొందించాం.
కొయ్యలగూడెంలో జరిగిన వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న సీఎం జగన్ ను మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపు. ప్రజా సమస్యల పరిష్కారం కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సతీమణి సొంగ విజయ వెల్లడి. మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలపై యువత పోరాటాలకు సిద్ధం కావాలి. కార్మిక సంఘాల నాయకులు పిలుపు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.